అదిగో వచ్చేసారు. రండి కూర్చోండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా బాబు? బాగా జరిగిందండి. అమ్మా, పెళ్లి కూతురిని పిలిపించమను. వస్తాగు. ఈ ఇల్లు మీ సొంతమేనా అండి? నాదేనమ్మా ఇది. అమ్మా, అవన్నీ నీకెందుకు? పిల్లని రమ్మని చెప్పు. మా వాడిని ఏమన్నా అడగాలంటే అడగండి. నీ పేరేంటి బాబు? స్వీట్లు అయి తినండి. నువ్వు చెప్పాలేమిటేని? రేయ్, తినడానికి రాలేదురా మనం. అమ్మాయిని పిలిపించమని చెప్పరా. 30 ఏళ్ళు లాగావు, 3 నిమిషాలు ఆపుకోలేవా? ఆపుకోరా. అవునరా, ప్లీజ్ పిలిపించమనరా. ఏమండి, మా వాడు ఆపుకోలేకున్నాడు, అమ్మాయిని పిలిపించండి. అమ్మా, పాపని తీసుకురండి. సరే అన్నయ్య. రా. సరే. రే అంజలిరా, నాకెందుకు చెప్పలేదురా? ఆ బొక్కలే, నీకు చెప్పిన పెద్ద ఉపయోగం ఏముంది? ముందు నువ్వు అంజలికి నచ్చాలిగా. అయ్యి కూల్ డ్రింక్స్ కూడా వచ్చాయి. అరే, అమ్మాయి నీకు నచ్చిందా? అమ్మా. అయినా నిన్ను అడుగుతున్నానేంటి? అమ్మా, మా అబ్బాయి నచ్చాడా? నేను సీనుతో కొంచెం మాట్లాడాలి. ఆ రూమ్లోకి వెళ్దామా? రే, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? మాట్లాడొచ్చాక చెప్తా. నేను కూడా మన కాలేజే. నేను మీ సీనియర్ని. సూపర్ సీనియర్. అవును, నువ్వు కాలేజ్ గ్రూప్ నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యావు అంజలి? అయినా అదేనా పెద్ద పిఠాపురం డెవలప్మెంట్ గ్రూపా ఏంటి? ఎప్పుడు సొల్లు కబుర్లు, తిన్నామా తెల్లారిందా, ఇవే కబుర్లు. టూర్లు ప్లాన్ చేస్తారు కానీ అవి జరగవని. అసలు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు? అదేం ప్రశ్న? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చేసుకోవాలి కదా ఎప్పటికైనా. ఇప్పటికీ కొంచెం అంటే కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అవ్వలేదు, ఇంకా కొంచెమే టైం ఉంది. నాది పెద్ద వయసేం కాదు. యాక్చువల్గా నాకు మొన్న మంచి సంబంధం వచ్చింది. కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఆ ఇంట్లో అక్కడికి వెళ్ళి ఆ బొండ అంకుల్తో ఆడుకో అమ్మా, వెళ్ళి. నేను నాది పెద్ద వయసేం కాదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి ఆడుకోమన్నాను కదా. నేను వెళ్ళను. బా వదిలేదే. ఇది ఎక్కువ ఇచ్చేవాళ్ళు దీనికి. ఈ డబ్బులు తీసుకుని చాక్లెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆడుకోమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ. సో నీకు అవసరం కాబట్టి మ్యారేజ్ చేసుకుంటున్నావు. ఇందులో ప్రేమ ఎక్కడుంది? నీ అవసరం మాత్రమే ఉంది. లేదు, ప్రేమ ఉంది. నిన్ను చూడగానే నాకు కాలేజ్ రోజులు గుర్తొచ్చినాయి. నువ్వు చాలా మంచిదానివి. అప్పుడే నువ్వు నాకు చాలా నచ్చావు. చాలా బాగుండేదానివి. అందుగురించే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ప్రేమేం కనిపించట్లేదు సీను ఇందులో. ఒక్క రోజులో ఒక్కసారిగా అన్నీ కనిపించేస్తాయేంటి అంజలి? సరే ఏంటి, ఇప్పుడు నీకు ప్రేమ కావాలి అంతే కదా? కొన్ని రోజులు మనం లవ్ చేసుకొని అర్థం చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుందాం. పద. వద్దు సీను, వద్దు సీను. అన్నిసార్లు అద్దె సీను అనుకో, నాకేదో గుర్తొస్తుంది. పద.